నిజామాబాద్ మార్కెట్ యార్డులో పసుపు ధర క్వింటాల్కు 17,000 దాటడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఇవ్వడంతో పాటు ఎగుమతులు పెంచడం వల్లే ధరలు పెరిగాయన్నారు. వచ్చే సంవత్సరం మరింత పసుపు సాగు పెరగనుందంటున్న అంసాపూర్ గ్రామ రైతుల నుంచి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ మార్కెట్లో పసుపుకి మంచి ధరలు వస్తున్నాయి. నిన్న 17,000 మార్కును దాటింది. ఈరోజు కూడా 15,000తో కోడింగ్ స్టార్ట్ అయినట్టుగా అధికారులు సమాచారం ఇస్తున్నారు. అంసాపూర్ గ్రామానికి చెందినటువంటి పసుపు రైతులు ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, గత 10 ఏళ్ళలో ఇట్లాంటి ధరలు లేకుండా ఎట్లా చూస్తారు ఒక రైతులు? పసుపు బోర్డు అనేది మా చిరకాల కోరిక. మా తాత ముత్తాతల నుంచి కూడా పసుపు బోర్డు కావాలని ఎదురు చూసినాం. ఎప్పుడు రాజకీయ నాయకులు వాగ్దానాలు ఇచ్చుకుంటూ పోయారు. అంతకుముందు ఎంపీ గారు ఇచ్చుకుంటూ పోయారు, కవిత గారు ఉన్నప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు ఇచ్చుకుంటూ పోయారు. ఎప్పుడు ఈ కోరిక నెరవేరలే. సరే, అరవింద్ గారు మాకు ఈసారి రైతుల ఉద్యమంకు దాన్ని చూసి పసుపు బోర్డుకు మేము గ్యారంటీ తీసుకొస్తారు ఒక మాట ఇచ్చి 5వ రోజు నుంచి ప్రాసెస్ వర్క్ ఇస్తా అని చెప్పిండు. దాని ప్రకారమే 5వ రోజు మొదటి నుంచి స్టార్ట్ చేసి దాని మీదనే ఫోకస్ పెట్టిండు. అరవింద్ గారి కృషి వల్ల, మోడీ గారి దయ వల్ల ఈ ప్రాంత రైతుల చిరకాల కోరిక నెరవేరింది. ఏంటంటే పసుపు బోర్డు దీన్ని ఏబట్టి మాకు ఎక్స్పోర్ట్స్ పెరిగి రేట్ అయితే ఆశాజనకంగా ఉంది. ఎన్నో ఏళ్ళ నుంచి ఎదురు చూసిన రేటు ఇప్పుడు మార్కెట్లో హైయెస్ట్ రేట్ వలుకుతుంది. ఇది ఇంకా కొన్ని రోజుల్లో 20,000 కూడా క్రాస్ అవుతుంది అంటారు. ఈ పంటలు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఏంటంటే పసుపు సరైన ధర లేక రైతులంతా పసుపు తగ్గించారు. ఇప్పుడు మళ్ళీ పసుపులు ఆశాజనకంగా ఉన్నది కాబట్టి మళ్ళీ రైతులంతా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఇట్లా ఏమైనా రేటు ఉంటేనే రైతులు పసుపు పెట్టగలుగుతారు కానీ తప్ప ఏదో తక్కువ నామమాత్రం రేటు ఉంటే మాత్రం పసుపు పెట్టే ఆస్కారం లేదు. అందరం కూడా రేటు రానుకున్నారు. మరి ఆ మోడీ వాగ్దానంతో మరి ఆయన దయ వలన కావచ్చు, మరి ఎగుమతులు పెరగడం వల్ల కావచ్చు, మొత్తం మీద రైతు ఆశాజనకంగా ఉన్నారు. ఇప్పుడు మరి రాబోయే రోజులు 20,000 మార్కు దాటుతాయని ఖరీదారుగా చెప్తున్నారు. కాబట్టి 20,000 మార్కు దాటితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాదాపు ఇప్పుడు తెలంగాణలో అనుకుంటా ఒక 45% తక్కువ చేశారు. మరి రైతులందరూ ఇప్పుడు మళ్ళీ 100% పెట్టడానికి సమాయత్తం అవుతున్నారు. ఒక ట్రాక్టర్ పసుపు 60,000కు కొనుగోలు చేసి విత్తనం పెట్టడానికి సిద్ధమవుతున్నారు. మరి అరవింద్ గారు ఏమైనా ఛాన్స్ ఉంటే విత్తన సబ్సిడీ ఇప్పించేటట్లు చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. మీరు చెప్పండి, ఎట్లా రైతులు ఏం డిస్కస్ చేస్తున్నారు? రేట్లు అయితే బాగున్నాయి. ఈసారి ఏమనుకుంటున్నారు రైతులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ 2-3 ఇయర్స్ నుంచి కొంత సఫర్ అయ్యారు. ఈ ఏడాది మాత్రం మంచిగా ఉన్నారు రైతులు. రేటు మంచిగా ఉన్నది. 17,000 దాకా పోతుంది. ఇంకా వీళ్ళు చెప్పినట్టు మా పెద్దలు 20,000 దాకా క్రాస్ అయ్యేటట్టున్నది. ఇక ఈ ఇయర్ టైప్ లెక్కనే ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. బోర్డు తెచ్చినందుకు అరవింద్ గారికి ధన్యవాదాలు. స్టార్టింగ్ ఎట్లాంటి ధరలు ఉంటే ఇంకా రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉంటుందా? ఫస్ట్ ఇట్లా ఉంది అంటే లాస్ట్ వరకు ఏప్రిల్ ఎండింగ్ వరకు చాలా పెరుగుతుంది. 20,000 వరకు వెళ్ళొచ్చు. సాధారణంగా గత కొన్నేళ్ళుగా మన దగ్గర రేట్లు లేకపోతే సాంగ్లిక్ కావచ్చు, ఇంకా సుదూర ప్రాంతాలకు తీసుకెళ్ళిండ్రు. ఇప్పుడు రేట్లు ఇక్కడే ఉన్నాయి. ఎట్లా రైతులు అంటే నిజామాబాద్ మార్కెట్లోనే దీన్ని అమ్ముకునే అవకాశం ఉంటుందా, లేకపోతే మళ్ళీ ఇంకా ఏమైనా బయటకు పోయా అట్లాంటి ఏమైనా డిస్కషన్ ఉంటుందా? మేము సాంగిల్కే వెళ్తాం. అక్కడికి 2,000 నుంచి 3,000 తేడా ఉంటుంది. మంచిది ఉంటే సాంగ్లీ వెళ్తాం, ఇక మీడియం క్వాలిటీ ఉంటే నిజామాబాద్ వేస్తాం. సో ఇట్లా పసుపు రైతులైతే ఆశాజనకమైనటువంటి రేట్లతో కొంత హ్యాపీగా ఉన్నారు. ఇంకా 50% కూడా ఇంకా మార్కెట్కు రాని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. 20,000 పైచీలకు వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. తాము మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాము, సాగు కూడా పెంచేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి విషయాన్ని పసుపు రైతులు చెప్తున్నారు.